నమస్తే అండి అందరికీ. సో ఈరోజు రాంపల్లిలో గల ఎస్బీఐ బ్యాంక్ ప్రాంగణంలో 2 వెహికల్స్ యాక్సిడెంట్స్ అయ్యాయన్నమాట. సో అపోజిట్లో వచ్చేసి 2 వెహికల్స్ గుద్దేసుకున్నారు. ఒక పర్సన్ అతను ఎగిరి పడినట్టున్నాడు. పడడంతో అతని తలకు తీవ్ర గాయాలైనాయి. ఇమీడియట్గా ఇంకో పర్సన్ ఉండి 108కి కాల్ చేయడం జరిగింది. సో రాంపల్లి ఎస్బీఐ బ్యాంక్ వద్దకి 108 రావడం జరిగింది అండ్ వాళ్ళైతే ట్రీట్మెంట్ ఇచ్చారు. సో నేనైతే అతని తలకి తీవ్ర గాయాలు అయ్యాయి అని చెప్పేసి చూశాను. అండ్ ఇంకోటి ఏంటి అంటే మీరు మీ ఇంటి వద్ద నుంచి బయటకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించండి. సో 2 వీలర్స్ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడికే కదా వెళ్ళేది, దగ్గరే కదా, 1 కిలోమీటరే కదా, 2 కిలోమీటరే కదా అని చెప్పి చాలామంది హెల్మెట్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. సో మనం బైక్ ఎక్కినాము అంటే హెల్మెట్ పెట్టుకోవడం మనకు అలవాటు అయిపోవాలి, అలవాటు చేసుకోండి. సో ఈరోజు నేను నా దగ్గర అంటే చాలా యాక్సిడెంట్స్ చూశాను. ఈరోజు కూడా ఒక యాక్సిడెంట్ చూశాను. చాలా ప్రమాదకరమైన విషయం జరిగింది ఈరోజు. సో ఇట్లాంటి ప్రమాదాలను అవాయిడ్ చేయాలి అంటే విఆర్ హెల్మెట్, అంతే. హెల్మెట్ ధరిస్తే మనం సేఫ్గా ఉంటాము. ఎందుకు అంటే ఈ మధ్యకాలంలో 4 వీలర్స్ రేట్స్ చాలా పెరగడం వల్ల కూడా చాలామంది అంటే మిడిల్ క్లాస్ పీపులే కానివ్వండి, పూర్ పీపులే కానివ్వండి, ఇట్లాంటి 4 వీలర్స్ కొనలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు 2 వీలర్ తీసుకోండి, హెల్మెట్ ధరించండి తప్పనిసరిగా. అతను హెల్మెట్ ధరించినట్లయితే అతనికి ఒక చిన్న గాయం కూడా తగిలేది కాదు ఈరోజు. సో ఇదే చెప్తున్నాను గైస్, దయచేసి హెల్మెట్ ధరించండి 2 వీలర్స్ అందరూ కూడా. సో ఈరోజు రాంపల్లిలో జరిగింది. అండ్ ది ఓన్లీ వన్ వే టు అవాయిడ్ యాక్సిడెంట్స్ ఈజ్ విఆర్ హెల్మెట్. సో మీరైతే హెల్మెట్ని ధరించడం అలవాటు చేసుకోండి. ఇది నా రిక్వెస్ట్ అన్నమాట. సో నేనైతే ఇదివరకు హెల్మెట్ నాకు అలవాటు ఉండకపోయేది, ఎందుకంటే నేను వరంగల్ నుంచి హైదరాబాద్ వచ్చాను కదా. సో వరంగల్లో హెల్మెట్ రూల్ ఉండేది కానీ అంత మ్యాండేటరీ అయితే లేదనమాట వరంగల్లో. సో అందువల్ల నాకు హెల్మెట్ పెట్టుకోకపోవడం అలవాటు. అండ్ హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను సుమారు 10,000 రూపాయలు హెల్మెట్స్ ఫైన్స్ పే చేశానమాట. అందువల్లనే నేను చెప్తున్నాను అనమాట, దయచేసి హెల్మెట్ ధరించండి, మీ ప్రాణాలకు సేఫ్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ గైస్. నేను ఏదైనా టాపిక్ మీద మాట్లాడాలి అని మీరు అనుకుంటే ఆ టాపిక్ని కమెంట్స్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. నేను డెఫినెట్గా ఆ టాపిక్ మీద మాట్లాడతాను. ఓకేనా గైస్? థ్యాంక్ యూ.